గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు 6 టీవీ. బులెటిన్ అప్డేట్ చూద్దాం. సామాజిక పెన్షన్లను 3000కు పెంచుతూ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ అయింది. సుమారు 45 అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జగన్ ఆరోగ్య సురక్ష 2వ విడతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరిలో ఆసరా, చేయూత పథకాలు అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే ఆరోగ్యశ్రీ చికిత్స పరిధిని 25 లక్షల పెంపునకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్టు డిపిఆర్కు కూడా ఆమోద ముద్ర వేసింది. వైజాగ్లో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో కీలక సంస్కరణలకు ఆమోదం తెలిపింది. దేశంలో ఎక్కడా లేనిది మన రాష్ట్రంలో మాత్రమే అమలు జరుగుతున్నది. అంటే సామాన్యుడికి, పేదలకి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వారి జీవన ప్రమాణాలు దిగజారిపోవడానికి, లేదా వారి జీవన స్థితి, వారు ఏదైతే జీవన స్థితిలో ఉన్నారో ఆ సందర్భంలో ఆ రోగం వారి యొక్క స్థితిని మార్చేస్తుంది. దాన్ని గమనించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచేటట్టుగా వారి యొక్క నిర్ణయాలు ఉన్నాయి. అంటే మనందరికీ తెలుసు, గతంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు ఒక పేదవాడికి జబ్బు చేస్తే డబ్బు కోసం తహతహలాడేవాడు, అల్లాడేవాడు, పేదల దగ్గర తన జీవితాన్ని తాకట్టు పెట్టేవాడు. తన జీవితం కాకుండా తన కుటుంబ జీవితాన్ని, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల యొక్క జీవితాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు. అది ఒక మనస్సుతో చూసినటువంటి వ్యక్తులకు మాత్రమే అర్థమైనటువంటిదిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ప్రజలకు సంజీవిని, ఆరోగ్యశ్రీ అంటే ఒక సంజీవిని, నా దగ్గర ఆ బలం ఉందనేటువంటి భద్రతని పేద ప్రజలకి మిగిల్చినటువంటి మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని దేశంలోనే ఇక మరి ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర పాలకులు కానీ చేయని విధంగా దాన్ని మెరుగుపరిచేటువంటి తీరు, ఆరోగ్యశ్రీ గురించి అవగాహన కల్పించి ప్రజలకి దాన్ని చేరువ చేసే విధానం, ఇవన్నీ కూడా రేపు 18వ తారీఖున ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్తో, నూతనమైనటువంటి మెరుగైనటువంటి ఫీచర్స్తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభింపబోతున్నారు. ఈ నెల 18, ఈరోజు 15, 16, 17 అంటే మధ్యలో ఒక 2 రోజులు ఉన్నాయి. 19వ తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో 5 గ్రామాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పాల్గొంటారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీలో అంటే 5 లక్షల అనేటువంటి కాకుండా ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచారు. ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలు. అంటే పౌరులందరూ గమనించాలి, అంటే 25 లక్షలకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ కార్డుల్ని ప్రతి కుటుంబానికి పంచేటువంటి ఒక నిర్ణయం. ఇది దేశంలోనే చారిత్రకమైనటువంటిది. పేదవాడికి 25 లక్షల వరకు ఉచితంగా వైద్యాన్ని పొందేటువంటి ఒక గొప్ప అవకాశం. ప్రధానంగా క్యాన్సర్ వంటి ప్రొసీజర్స్ ఇప్పటికే లిమిట్ లేకుండా క్యాన్సర్ వంటి ప్రొసీజర్స్ వచ్చినప్పుడు ఇప్పటికే లిమిట్ లేకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు 27 లక్షల వరకు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ దానిలో అందరికీ కూడా 25 లక్షల విలువైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డుల్ని పంపిణీ చేసేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదొక
గర్వకారణం. పేదవాడు పేదరికానికి భయపడకుండా బతికేటువంటి రోజు. అంటే కులం మతం లేదు, పేదరికానికి ప్రామాణికం పేదరికమే కనుక.